మన్యంలో వీర్ బాల్ దివస్ను వేడుకలను ప్రారంభించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. పిల్లల్లోని ధైర్య సాహసాలను వెలికితీయడమే ముఖ్య ఉద్దేశమన్న మంత్రి సంధ్యారాణి. భవిష్యత్తుకు పునాదిగా ఉన్న చిన్నపిల్లలను గౌరవించేందుకే వీర్ బాల్ దివస్ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి అన్నారు. మన దేశం కోసం సాహస బాలికలలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి టి కనకదుర్గ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పార్వతీపురం ప్రభుత్వ కార్యాలయ సముదాయం ఆసియం ఆవరణలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి టి కనకదుర్గ మాట్లాడుతూ చిన్న వయసులోనే అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన సాహిబ్ జాదాల చరిత్ర నేటి తరం పిల్లలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు మరియు ఇతర విద్యా సంస్థల్లో పిల్లలకు దేశభక్తిపై అవగాహన కల్పించాలన్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక దివ్యాంగ బాలిక క్రీడల్లో ప్రతిభ కనబరిచినందుకు గాను ఢిల్లీలో జరిగే సన్మాన కార్యక్రమానికి ఎంపికయ్యారన్నారు. భారతదేశ భవిష్యత్తుకు పునాదిగా ఉన్న చిన్నపిల్లలను గౌరవించేందుకు ఈ జాతీయ స్థాయి కార్యక్రమం ఒక గొప్ప అవకాశ వేదిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గురు గోవింద్ సింగ్ గారు అని చెప్పి ఆయన సిక్కు మతస్థుల్లో ప్రధాన గురువు, ఆయన వారి యొక్క పిల్లలు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వారి చరణలో మన భారతదేశం ఉన్నప్పుడు ఆ బాధలు తాళలేక వారు ఈ రోజున వారు ప్రాణత్యాగం చేశారు. మన దేశం మనకు కావాలి, వారందరూ కూడా తరలి వెళ్ళిపోవాలి వారి దేశానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనము డిసెంబర్ 26న వీర బాల దివస్ అనే ఒక కార్యక్రమాన్ని చాలా గౌరవప్రదంగా దేశవ్యాప్తంగా చేస్తున్నారండి. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని మన మన్యం జిల్లాలో చేయమని చెప్పడం జరిగింది ప్రభుత్వం వారు. సో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది.